ఇప్పటికీ 4-5 యాక్షన్ సీక్వెన్స్లు అయ్యాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. విజువల్స్ కానీ, గ్రాండియర్ కానీ, స్కేల్ కానీ, సెట్స్ కానీ, యాక్షన్ బెస్ట్ ఇచ్చారు కళ్యాణ్ గారు. బెస్ట్ ఇచ్చారు కళ్యాణ్ గారు. చార్మినార్ ఫైట్ కానీ, కుస్తీ ఫైట్ కానీ, ఇంట్రడక్షన్ అయితే పీక్స్. పూనకాలు, జస్ట్ పూనకాలు అంతే. వీర తాండవం, వీర బెబ్బులి, వీర తాండవం అంతే. సెకండ్ హాఫ్ ఇంక నేను చూడబోతున్నాం. ఇప్పటిదాకా చించేశారు. నెక్స్ట్ వచ్చేది మాత్రం పీక్స్ అంతే. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం ఎలా ఉంది? బీజిఎం కీరవాణి, ఎంఎం క్రీమ్ తాత ఇట్లా కుమ్మేస్తాడు. క్రీమ్ తాత కుమ్మేస్తాడు. విజువల్స్ కానీ, యాక్షన్ బాట్ కానీ, గ్రాండియర్ కానీ, స్కేల్ కానీ అదిరిపోయింది. అన్ని యాక్షన్ ఇప్పటికే 3-4 యాక్షన్ బ్లాక్స్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కుస్తీ ఫైట్ కానీ, చార్మినార్ ఫైట్ కానీ, ఇంట్రడక్షన్ ఫైట్ కానీ వీర తాండవం ఆడాడు కళ్యాణ్ బాబు జిందాబాద్. గ్యాప్ వచ్చిన చేంజ్ ఏం లేదు, అదే ఉంది. చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా. మళ్ళీ బాహుబలి తర్వాత కిరవాణి గారిది కమ్బ్యాక్ అనుకోవచ్చు. చాలా బాగుంది. చాలా మంచి కమ్బ్యాక్, ఖచ్చితంగా. స్టాప్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా హైలైట్గా ఉన్నాయి. హీరోయిన్ దగ్గర ట్విస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా ఏంటి అంటే ఈ సినిమా అంతా 19th సెంచరీ లాగా తీశారు కాబట్టి రెగ్యులర్ పవన్ కళ్యాణ్ సినిమా మాస్ ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమా నార్మల్గా చూస్తే ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ అవుతుంది. అంటే మీకు గబ్బర్ సింగ్ అలా ఊహించుకుని రాకుండా జస్ట్ 19th సెంచరీ తీశారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ చేయకుండా చూస్తే చాలా బాగుంటుంది. బీజిఎం ఇంకో లెవెల్లో ఉంది. బట్ సాంగ్స్ లిరిక్స్ ఇంకొంచెం బాగుంది అనిపించింది. ఆ బీజింగ్ తగ్గట్టుగా సాంగ్స్ కూడా బాగుంటుంది అనిపించింది. సాంగ్స్ తక్కువైపోయినాయి. పవన్ కళ్యాణ్ తగ్గ సాంగ్స్ లేవని నాకు అనిపిస్తుంది. కొల్లగొట్టిన సాంగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ అపిరెన్స్ బాగుంది. సినిమా అంతా ఇంకో లెవెల్లో ఉంది. సెకండ్ ఫైట్సే సినిమాకి హైలైట్. సినిమా మొత్తానికి హైలైటే ఆ యాక్షన్ సీన్ అనమాట. సస్పెన్స్ అయితే